బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ముఖ్యమంత్రి రేసులో ఉన్నారంటూ ఆ పార్టీ నేత మురళీధర్రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ సీఎం రేసులో ఉన్నారని వ్యాఖ్యానించారు. ఆయన ముఖ్యమంత్రి రేసులో ఉన్నారు కాబట్టి అధ్యక్ష పదవి నుంచి తొలగించారన్నారు. కేంద్ర మంత్రి ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాత్రం ముఖ్యమంత్రి రేసులో లేరన్నారు. అందుకే ఆయనకు అధ్యక్ష బాధ్యతలు ఇచ్చినట్లు చెప్పారు. తెలంగాణలో బీజేపీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మళ్లీ బీజేపీలోకి రావచ్చునని షాకింగ్ కామెంట్స్ చేశారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా తనకు బాధ్యతలు అప్పగించాక రాష్ట్రంలో పార్టీని పరుగులెత్తించాలని, జీహెచ్ఎంసీ, ఎమ్మెల్సీ, దుబ్బాక ఉప ఎన్నికల్లో పార్టీని గెలిపించాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా అభిమానులు, కార్యకర్తలతో భారీ ర్యాలీ తీశారు. ధర్మం కోసం పోరాడేది ఒక బీజేపీ పార్టీనేనని అన్నారు. ధర్మరక్షణ కోసం పనిచేశారని, పేపర్ లీకేజీపై పోరాటం చేస్తే సీఎం కేసీఆర్ తనపై 30 కేసులు పెట్టించాడన్నారు. హిందువులు ఐక్యం కారని అవహేళన చేశారని, కానీ తాను 80% మంది హిందువులను ఒక్కటి చేసి చూపించారన్నారు. నేను రాజాసింగ్ ధర్మం కోసం పోరాడే వాళ్ళమని, మేమిద్దరం కాషాయ జెండా ఎప్పుడూ వదిలిపెట్టలేదని కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని బీజేపీ కార్యకర్తలు ఒక్కొక్కరు 10 ఓట్లు వేయించాలని బండి పిలుపునిచ్చారు. పెన్షన్ వృద్ధుల విషయంలో పెన్షన్ ఏ విధంగా పెరగట్లేదు, ఎవరికి ఇవ్వట్లేదు అనేటువంటి విషయం మేము పూర్తిగా డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా కార్మికులు, భవన నిర్మాణ కార్మికులకు ప్రమాద బీమా ఇస్తామని చెప్పారు, ఇది చేయడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను, మనకు అగ్రికల్చర్ హార్వెస్ట్ ఏదైతే పెరిగిందో ఫుడ్ ప్రాసెసింగ్ పెంచాల్సిన అవసరం ఉంది, కానీ ఫుడ్ ప్రాసెసింగ్ లో ఇంతవరకు ముందు అడుగేయలేదు. తెలంగాణ ఉద్యమకారుల విషయంలో అమరవీరుల కుటుంబాలకు 10 లక్షలు ఇస్తా అన్నది, వ్యవసాయ భూమి ఇంటి జాగా ఉన్న వాళ్లకు, ఈ విధంగా అనేక ప్రామిసెస్ ఉన్నాయో, వాగ్దానాలు ఉన్నాయో అవి ఏవి కూడా చేయలేదు. ఆర్యవైశ్య కార్పొరేషన్, రెడ్డి కార్పొరేషన్, ఈ విధంగా కార్పొరేషన్స్ అనేక విషయాలు చెప్పడం జరిగింది. ఇక లిక్కర్, ఈరోజు తెలంగాణలో లిక్కర్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే లిక్కర్. హైదరాబాద్ అంటే డ్రగ్స్, డ్రగ్స్ అంటే హైదరాబాద్. ఇవన్నీ కూడా కారణం అంటే కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే. అండ్ దేర్ కంప్లిసిటీ, కేవలం ఇది విస్తరిస్తున్నది కాదు, ప్రభుత్వ అండతో, ప్రభుత్వ ప్రోత్సాహంతో, ప్రభుత్వంలో ఉండేటువంటి నాయకుల యొక్క ప్రత్యక్ష పరోక్ష భాగస్వామ్యంతో లిక్కర్ అండ్ డ్రగ్ ఏదైతే ఇండస్ట్రీ ఏదైతే ఉందో అది విపరీతంగా పెరుగుతుంది. ఇది మనందరం కూడా గమనించాలి. కంప్లైంట్స్ ఇవ్వదలుచుకుంటే, ప్రజలు కంప్లైంట్ ఇవ్వదలుచుకుంటే ఒక వాట్సాప్ నంబరు అందరూ ప్రభుత్వం ఇచ్చింది, 040234555205. మీరు కూడా మమ్మల్ని టెస్ట్ చేయదలుచుకుంటే ఈ యొక్క నంబర్కు ఫోన్ చేసి చూడండి. ప్రజా న్యాయస్థానంలో ప్రజలే న్యాయ నిర్ణీతలు కాబట్టి ప్రజలు న్యాయం చెప్పేటువంటి విధంగా ప్రజలు న్యాయం నిర్ణయం తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఛార్జ్ షీట్ మేము ఈరోజు రిలీజ్ చేస్తున్నాం.